హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి మటన్ దాల్చా, హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అండి. మీరు ఎప్పుడన్నా మటన్ దాల్చాని ట్రై చేశారా? ట్రై చేయకపోతే నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్ మటన్ దాల్చా వస్తుంది. స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని 2 గంటల ముందు నానబెట్టుకున్న 1 కప్పు కందిపప్పు, 1/2 కప్పు శనగపప్పును వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ ఉప్పు, 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 నుంచి 5 విజిల్స్ వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. 5 విజిల్స్ తర్వాత స్టీమ్ మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూడండి, పప్పు పర్ఫెక్ట్గా ఉడికిపోయి ఉంటుంది. ఈ పప్పుని పప్పు గుత్తి లేదా విస్కర్తో మెత్తగా పేస్టులా చేసుకోవాలి. ఈ పప్పుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, ఇలాచి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డలోని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. ఈ మటన్కి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు వేసి మటన్లోని వాటర్ బయటకు వచ్చే వరకు కుక్ చేయాలి. 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 5 నుంచి 8 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడే మటన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. కొందరు మటన్లోనే కందిపప్పు, శనగపప్పు వేసి కుక్ చేస్తారు, కానీ పప్పును విడిగా ఉడికించుకుని కలుపుకుంటేనే మటన్ దాల్చాకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మూత తీసి చూడండి, మటన్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. నాకైతే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోవాలి. 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 7-8 పచ్చిమిరపకాయల చీలికలు, సొరకాయ ముక్కలు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. చింతపండు రసంతో చేసుకోవచ్చు మటన్ దాల్చాని. సీజన్ బట్టి చింతకాయల రసంతో కూడా మటన్ దాల్చాని చేసుకోవచ్చు. చింతకాయల రసంతో అయితే చాలా బాగుంటుందండి మటన్ దాల్చా. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా వేసుకోవాలి. అదేవిధంగా పప్పును కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఈ మటన్ దాల్చా అంటే మరీ తిక్కుగా ఉండొద్దు, అలాగనేసి మరీ పతలాగా కూడా ఉండొద్దు, పర్ఫెక్ట్గా ఉండాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత 1 కట్ట కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, వేడి వేడి మటన్ దాల్చా రెడీ. రిచ్ ప్రోటీన్ ఫుడ్ అండి మటన్ దాల్చా. మీ పిల్లలకు ఒకసారి పెట్టి చూడండి, చాలా ఇష్టపడి తింటారు. బగారా రైస్తో కానీ ప్లెయిన్ రైస్తో కానీ ఈ మటన్ దాల్చాతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. కొత్త రెసిపీస్తో మీ ముందుకు నేను వస్తూనే ఉంటా. మీరు మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.